హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను వీడియోలో చూపించబోతున్నాను చేపల పులుసుని కొంచెం డిఫరెంట్గా ఎలా చేసుకోవాలో. ముందుగా 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని అందులో కొద్దిగా ఒక గుప్పెట్ నిండా వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ ధనియాలు వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద సైజు టమాటాలు తీసుకొని అవి కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి మిక్సీ పట్టుకొని మెత్తని పేస్ట్ లాగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని కొంచెం మందపాటి పెనం పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ పడితేనే టేస్ట్ ఇంకొంచెం మంచిగా వస్తుంది. సో ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. మరి కొద్దిగా మెంతులు వేసుకొని అవి కొద్దిగా వేగాక ఒక 3-4 సెకండ్స్ వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్ వెల్లుల్లి పేస్ట్ని ఇందులో వేసి మీడియం మంట మీదని 3 నుంచి 4 నిమిషాలు పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి. అలా వేగిన తర్వాత ఇందులోని 1/2 స్పూన్ లేదా చిన్న టేబుల్ స్పూన్తో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేలాగా వేపుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని బాగా వేపుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయి బాగా వేగిన తర్వాత అందులో మన రుచికి తగినంత కారం, కొద్దిగా ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కొద్దిగా గరం మసాలా వేసి బాగా వేపుకొని యాక్చువల్లీ ఇక్కడ కరివేపాకు ఆనియన్ పేస్ట్ వేసి వేగిన తర్వాత కరివేపాకు వేయాలి. నేను అక్కడ మర్చిపోయాను కాబట్టి ఇక్కడ టమాటా పేస్ట్ వేసిన తర్వాత నేను గుప్పుడు కరివేపాకు వేసాను. ఇదంతా కూడా బాగా మగ్గిన తర్వాత ఇందులో చేప ముక్కల్ని పెట్టుకోవాలి. మీకు నచ్చితే బెండకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. నాకు చేపల కర్రీలో బెండకాయ ముక్కలు అంటే బాగా ఇష్టం, అందుకని వేసాను. ఇది కొంచెం బాగా వేగిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా ఇందులో వేసుకొని మరి కొద్దిగా వాటర్ పోసి బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత 2 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, 2 మిరియాలు, 2 స్టార్ ఫ్లవర్స్ వేసి బాగా పొడిలాగా దంచి ఇందులో కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఆ పొడి వేశాక మరొక 2 నిమిషాలు మీడియం మంట మీదనే వేపుకోవాలి. ఇదంతా వేగిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండి చేపల పులుసు రెడీ అవుతుందంటే ఇది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ.